హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం స్ట్రాబెరీ వాల్ హ్యాంగింగ్ ఫైనల్ పార్ట్ అయితే చూద్దామండి. దానికోసం మనకు అవసరమైన మెటీరియల్ వచ్చేసి దారం. ఇదేంటంటే ఇంతవరకు మనం మేక్ చేసేటప్పుడు ప్లాస్టిక్ దాకా ఫిషింగ్ వైర్ యూజ్ చేసాం కదండి. ఇప్పుడు మనకి దారం కావాలి, నార్మల్ కాటన్ దారం. చూడండి, ఇది కుషన్లు అవి తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తారు కదండి, అది కొంచెం లావుగా ఉంటుంది. ఓకే, దారం. దానితో పాటు మనకి చూడండి లీవ్స్. ఇవైతే ఒక్కటి తయారు చేయడానికి మనకి అంటే ఒక వాల్ హ్యాంగింగ్ తయారు చేయడానికి 6 కావాలండి హ్యాంగ్ చేసుకోవటానికి. అలానే పింక్ కలర్ ఒక స్ట్రాబెరీ, ఎల్లో కలర్ 4 స్ట్రాబెరీస్, రెడ్ కలర్ 5, ఆరెంజ్ కలర్ 6 స్ట్రాబెరీలు కావాలండి. వీటితో పాటు మనకి బీడ్స్ చూసారా, మనం 6 mm బీడ్స్తో స్ట్రాబెరీ వేసాం కదండి. దాన్ని ఈ స్ట్రాబెరీని మనం హ్యాంగ్ చేసేటప్పుడు మనం ఇది అంటే పింక్ అనే కాదు, 8 mm బీడ్ ఏదైనా సరే, ఏ కలర్ అయినా పర్లేదండి. మనం వర్క్ చేసేటప్పుడు మనకి మిగిలి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. నేను గేట్ వేసేటప్పుడు మిగిలినవి అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను పింక్ కలరు. మనకి స్ట్రాబెరీలు ఎన్ని అయితే ఉన్నాయో హ్యాంగ్ చేయడానికి అన్ని పూసలు ఉంటే సరిపోతాయండి. దాంతోపాటు ఇవి 6 mm గ్రీన్ యూజ్ చేయొచ్చు, అలా కాదు అనుకుంటే 8 mm బీడ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఓకే, ఇది మనకు అవసరమైన మెటీరియల్. మనం మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన మీకు ఒకవేళ అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరమైన వాళ్ళు ఉంటారు కదండి, వర్క్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అలాంటి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైనా షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. మనకి ఇది ఎంత లెంత్ కావాలనుకుంటే దారం ముందుగా అంత లెంత్ తీసుకోవాలండి. అంటే మనం తోరన్ సైడ్ డిజైన్గా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అలానే కాదనుకుంటే మనకి వాల్స్ ఉంటాయి కదండి, వాల్ కార్నర్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. దానికోసం ముందుగా చూస్తున్నారు కదా 8 mm బీడ్ అన్నాను కదండి, అది పింక్ అయినా అవ్వచ్చు, వేరే కలర్ అయినా అవ్వచ్చు. దాన్ని మనం ముందుగా దారం ఇలా ముడి పెట్టుకున్నాం కదండి, అంతవరకు తీసుకొని వచ్చి జస్ట్ ఇలా దారం చూసారు కదా, ఇలా తీసుకోవాలి. అంటే అప్పుడు ఏంటంటే మనకి పోసింగ్కి ఎక్కడికి కదలకుండా అలానే ఉంటుంది కదా, దానికోసం ఇలా ఘాటేయాలన్నమాట. అంటే ఇలా ముడి పెట్టుకోవాలి. ఇంకొకసారి కూడా ఇలా ఉంది కదా, ఇంకొకసారి అవసరం లేదంటే కొంచెం టైట్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. ఓకే, ఇది ఫస్ట్ మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే రెడ్ కలర్ కావాలి, స్ట్రాబెరీ. ఈ స్ట్రాబెరీకి ఏంటంటే చూడండి క్లారిటీగా, మనకి ఇక్కడ థర్డ్ లైన్ ఉంది కదండి, థర్డ్ లైన్లో 7 బీడ్స్ ఉన్నాయి కదా, 7 బీడ్స్ లోపల నుంచి ఇలా సూదిని తీసుకొని రావాలి. ఇక్కడ మధ్యలో 5 ఉన్నాయి కదా, ఇక్కడికి ఇలా ఏంటంటే మీరు వేసేటప్పుడు ఇలా వేసి చూసారు కదా, ఇక్కడ దీని లోపల నుంచి మనం తీసుకొని వచ్చి కొంచెం అంత ఈజీగా అయితే నార్మల్గా అవ్వదు, కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వస్తుందండి. చూసారా, ఇంతే. అప్పుడు మనకి ఇలా హ్యాంగ్ అవుద్ది. ఓకే, దీని తర్వాత మనకి గ్రీన్ బీడ్స్ వేసుకోవాలి. ఇది మొత్తం 7-8 బీడ్స్ అయితే ఇవి వేయండి. 6 mm బీడ్సే నేను యూజ్ చేస్తున్నాను. 7 బీడ్స్ వేసిన తర్వాత, కాకపోతే ఏంటంటే మనం ఈ బీడ్స్ ఒక లెక్కనేం కాదండి, మనం ఫస్ట్ వన్ అయితే ఎలా చేసామో అలా వేస్తే సరిపోద్ది. 2 ఒకేలా చేయాలన్నమాట. ఓకే, మనం లీఫ్ ఉంది కదండి, ఇది ఈ ఆకు ఇది కిందకి ఇలా వచ్చేటట్లుగా మనం ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. దాని తర్వాత మొత్తం అంటే మధ్యలో ఇప్పుడు లీఫ్ వేసాం కదా, అలా కాకుండా 20 బీడ్స్ వేయాలండి. ఫస్ట్ నేను 7 తర్వాత వేసాను కదా, మిగిలిన 13 ఇప్పుడు వేస్తాను అనమాట. చూస్తున్నారు కదండి, మీకు అర్థం అవడం కోసం నేను ఫ్లోర్ మీద అయితే పెట్టాను. ఇవి 20 బీడ్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంతవరకు 7 బీడ్స్ తర్వాత ఆకేసాను, తర్వాత 13 బీడ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదండి, ఈ ఎల్లో కలర్ని చూసారా, దీనికైతే ఇంకా వేరే బీడ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా చూడండి, మీకు అవసరం ఇలా ఇలా పెట్టుకున్నారంటే దీన్ని కూడా దారానికి ఎక్కించుకున్నాం.
ఓకే, చూడండి ఎల్లో మన దగ్గర ఏంటంటే ఎల్లో 4, పింక్ 1 ఉందని చెప్పాను కదండి. ఫస్ట్ ఎల్లో 2 వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఎల్లో వేసుకున్న తర్వాత 25 బీడ్స్ వేయాలండి, గ్రీన్ 6 mmవి. ఈ 25 బీడ్స్లో ఏంటంటే స్టార్టింగ్ 13 వేసుకొని ఆకుంది కదా, మనం లీఫ్ కూడా దీనికే యాడ్ చేయాలి. చూసారా, 13 బీడ్స్ వేసుకోవాలి ఫస్ట్. అవి కింద ఏంటంటే నేను 20 వేసాను మొత్తం. ఇవి 13 బీడ్స్ చూసారు కదండి. నేను 13 బీడ్స్ వేసాను. 13 బీడ్స్ వేసిన తర్వాత చూడండి ఎలా పెట్టుకోవాలి లీఫ్ని. ఫస్ట్ కూడా నేను ఇలానే పెట్టి చూపించాను, కాకపోతే అర్థమైందా లేదా అని. ఓకే, దీని తర్వాత ఏంటంటే 12 బీడ్స్ వేయాలి. అప్పుడు 25 అవుతాయి కదా. 25 అయిన తర్వాత ఏంటంటే మీకు అర్థం అవడం కోసం ఈ ఒకటి క్లారిటీ చెప్తున్నాను చూడండి. ఇవి 4, 25 అయిన తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ అనమాట. అలానే మొత్తం మన దగ్గర ఉన్న ఎల్లో 4, ఆ పింక్ను కూడా మొత్తం వేసుకుంటాం. ఇక్కడ 12 బీడ్స్ వేయాలి. చూసారు కదా, 13 తర్వాత లీఫ్ వేసుకుంటాం, తర్వాత 12 వేస్తాం, 25 బీడ్స్. దీని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక ఎల్లో కలర్ ఉంది కదా, దాన్ని ఎలా వేసుకున్నాను అంటే మనకి ఈజీగా అంటే అర్థం అవడం కోసం ఇలా పెడుతున్నాను. మధ్యలో మనకి 5 ఉంది కదండి, 5 బీడ్స్ వచ్చిన దగ్గరికి రావాలి. ఇలా ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎల్లో 2 అయిపోయాయి కదండి. చూడండి ఫ్లోర్ మీద పెట్టి చూపిస్తాను. చూసారా, స్టార్టింగ్ రెడ్ తర్వాత మనకి ఎల్లో లీఫ్ వేసాం, మళ్ళీ ఎల్లో. ఈ తర్వాత ఈ 3 ఉన్నాయి కదండి, పింక్ ఎల్లో, వీటిని కూడా 25 బీడ్స్ మధ్యలో వేసి, అంటే 13 తర్వాత లీఫ్ వేస్తాను, తర్వాత 12 బీడ్స్ వేసి ఒక స్ట్రాబెరీ, మళ్ళీ 13 తర్వాత లీఫ్, తర్వాత 12 బీడ్స్, తర్వాత స్ట్రాబెరీ. ఇలా ఈ మొత్తం ఈ ఆల్రెడీ 3 అయ్యాయి కదా, ఈ 3 కూడా వేసి మీకు చూపిస్తాను. చూడండి మొత్తం ఇప్పుడు మన దగ్గర ఉన్న 6 స్ట్రాబెరీస్ని కూడా ఈ మధ్యలో వేసానని చెప్పాను కదా, 13. ఇప్పుడు ఏంటంటే అంతా అయిపోయింది కదండి. దీనికి మనం ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చూడండి, ఇవి 4 బీడ్ మెథడ్ అని చెప్పాను కదా, ఇవి 3 ఉన్నాయి కదా. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో మనం సూదిని ఇలా పైకి తీసుకొని రావాలి. అంటే మనం ఈ పూస లోపల నుంచి అలా తీసుకొచ్చామంటే కరెక్ట్గా మధ్యలోకి ఉండదు కదా, అందుకని చూసారు కదా ఇలా. ఇది ఉంది కదా, దీని లోపల నుంచి ఈ 4 పూసలు ఉన్నాయి కదా, ఈ 4 బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని ఎలా తీసుకొని వచ్చి మనం ఏదైనా ఒక బీడ్కి, అంటే ఇక్కడ చూసారు కదండి మనకి బయటికి కనిపిస్తుంది కదా, ఈ బయటికి కనిపించే ఒక బీడ్ లోపల నుంచి మనం దారాన్ని తీసుకోవాలి. ఓకే, ఇలా సూదిని బయటికి తీసుకొని రావాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం దారాన్ని బయటికి తీసుకొని వచ్చి, ఇప్పుడు ఏ బీడ్ అని ఏం అవసరం లేదు, కాకపోతే దీన్ని టైట్ అవ్వడం కోసం ఇలా ఇటువైపు నుంచి తీసుకొని వచ్చి ఘాట్ వేసుకోవాలండి. ఓకే, మనకి ఇక్కడితో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఇవి ఒక లైన్లో వేసుకున్నాం కదండి, దీనికి ఫస్ట్ స్ట్రాబెరీ విడిచిపెట్టి, అంటే సెకండ్ వన్ కూడా ఇక్కడ చూడండి, ఫస్ట్ లీఫ్ ఉంది కదా, ఈ ఆకును వదిలిపెట్టాలి. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి 8 mm బీడ్ అని చెప్పాను కదా, 8 mm బీడ్ వేసుకొని, అంటే స్ట్రాబెరీ లోపలికి అనమాట. స్టార్టింగే నేను అలా బీడ్ వేసి మీకు చూపించాను కదండి. ఇప్పుడు మనం ప్రతి స్ట్రాబెరీకి మనకి ఈ బీడ్ వేసుకోవడం అవసరం ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం దీన్ని హ్యాంగ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. చూడండి ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ వేసుకుంటాం. చెప్పాను కదా ఫస్టే మనకి 7 బీడ్ లైన్ ఉంది కదండి, ఆ 7 బీడ్ లోపల నుంచి మనం సూదిని పోనిచ్చామంటే మనకి ఈజీగా ఈ బీడ్ లోపలికి అయితే వెళ్తుంది, లేకపోతే అయితే అలా అవ్వదండి. దానికోసమే నేను పదే 7 బీడ్ లైన్ అని చెప్తున్నాను. ఓకే, దీని లోపల నుంచి మనం ఫస్ట్ ఎలా చేసాం అలానే కొంచెం టైట్గా చేయాలి. ఓకే, లోపలికి వెళ్ళింది కదా, ఇంతే. దీని తర్వాత మనం గ్రీన్ బీడ్సే 10 వేసుకోవాలండి. చూడండి ఇవి 10 బీడ్స్ వేసుకున్నాం కదా, ఈ 10 బీడ్స్ వేసుకున్న తర్వాత ఈ లీఫ్ ఉంది కదండి, ఈ లీఫ్ ఉండే లైన్ ఉంది కదా,
ఈ లైన్ లోపల ఒక 2 బీడ్స్ అలా విడిచిపెట్టి మనం చూసారు సూదిని ఇలా, అంటే మనకి ఇప్పుడు స్ట్రాబెరీ ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా ఓకే ఇలా వస్తుంది. ఇలా లోపలికి పోనిచ్చి మనం ఈ లీఫ్ తర్వాత ఇది ఉంది కదా, ఇంకా 2 బీడ్స్ అన్నాను కదా, ఆ 2 బీడ్స్ లోపల నుంచి తర్వాత మనకి ఆకు ఉంది కదండి, దాని లోపల నుంచి కూడా సూదిని బయటికి తీసుకొని వచ్చి అక్కడ ఘాటేయాలండి. ఘాటేసిన తర్వాత సేమ్ నెక్స్ట్ ఇంకొక స్ట్రాబెరీ కూడా మనం దారం కట్ చేసుకోవాలి. అక్కడ ముడిపెట్టి దారాన్ని కట్ చేసి తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి వేరేది వేయాలి. సేమ్ అది కూడా ఆరెంజ్ కలరే. మనం నార్మల్గా వర్క్ చేసేటప్పుడు ఎలా వేసుకుంటాం ముడి, సేమ్ ఇది కూడా అంతేనండి. నేను దారం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే పదే పదే దారం తీసుకోవాల్సిన అవసరం ఉండదని. ఇలానే వేసుకోవాలి ముడి. మనం నార్మల్గా ఇప్పుడు దాగతో వర్క్ చేసేటప్పుడు, బీడ్ వర్క్ చేసేటప్పుడు ఎలా వేస్తాం, ఇది కూడా అంతే. ఓకే, ఇంకొక 2-3 పూసలు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దారాన్ని కట్ చేసుకోవటమే. ఇది అర్థమైంది కదా. దారాన్ని ఇలా దగ్గరగా కట్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రాబెరీ అయితే కంప్లీట్ అయిందండి. చూసారా, ఫ్లోర్ మీద పెట్టాను చూడండి. ఇలా సేమ్ ఇటువైపు కూడా ఇంకొక స్ట్రాబెరీ అలానే వేయాలి. సేమ్ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. సేమ్ అలానే స్ట్రాబెరీలో ఫస్ట్ 8 mm బీడ్ వేసి 10 బీడ్స్ వేసాను కదా. దీన్ని ఏంటంటే మనం చూసారు కదండి, ఫ్లోర్ మీద పెట్టి చూపిస్తాను మీకు, అలా అయితే అర్థమవుద్దని. ఓకే, సేమ్ మనం ఇటువైపు చూడండి క్లారిటీ. ఓకే, మనం ఇటువైపు ఎక్కడైతే తీసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ ఆ బీడ్ నుంచే మనం బయటికి వెళ్ళాలి. ఎందుకంటే అలా చేస్తున్నాడు అంటే మనం అటువైపు నుంచి కూడా రావచ్చు, కానీ మళ్ళీ మనకి బీడు స్ట్రాబెరీ బయటకు వచ్చేటట్లుగా వస్తుంది అనమాట. అలా అయితే లుక్ ఉండదు. దానికోసమే మనం ఒక్కొక్క స్ట్రాబెరీనే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం టైట్గా ఉంది, అందుకే నేను ఇలా చేశాను అనమాట. ఓకే, చూసారా, ఇది ఇలా మనం దారం బయటికి తీసుకొని వచ్చి చూడండి. ఇప్పుడు 3 అయ్యాయి కదా. ఇలా దారం బయటికి తీసుకొని వచ్చి ఈ 2 బీడ్స్ లోపల నుంచి తెస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఘాట్ వేసాం కదండి, 2 బీడ్స్ తర్వాత ఇక్కడ ఒక ఘాట్ వేసుకుంటాం. ఇలానే ఈ స్ట్రాబెరీలు ఆల్రెడీ ఇప్పుడు ఆరెంజ్ వేసాను కదా, తర్వాత ఏంటంటే రెడ్. చూడండి మన దగ్గర ఇవే ఇంకా స్ట్రాబెరీలు మిగిలాయి. తర్వాత నెక్స్ట్ రెడ్ వేస్తాం, తర్వాత మళ్ళీ ఆరెంజ్, రెడ్, ఆరెంజ్, వీటితో మొత్తం ఇదంతా కంప్లీట్ అవుద్ది. నేను కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను, లేకపోతే చాలా లెంతీ ప్రాసెస్ అవుద్ది కదా, దానికోసం. చూసారండి, నేను ఇప్పుడు మొత్తం మీకు కంప్లీట్ చేసి చూపిస్తున్నాను. టోటల్గా అన్నీ నేను ఫస్ట్ చూసారు మీకు ఇక్కడ చూపించాను. ఫస్ట్ స్ట్రాబెరీకి అయితే ఏం చేయనవసరం లేదు, అలానే విడిచిపెట్టాం. చూసారు కదండి, ఇది రెడ్. తర్వాత ఎల్లో స్ట్రాబెరీకి నేను ఇవి మీకు వేయడం చూపించాను కదండి, ఆరెంజ్. తర్వాత ఏంటంటే రెడ్, పింక్ స్ట్రాబెరీ దగ్గర కూడా ఆరెంజ్. ఇలా ఇది ఒకటైతే కంప్లీట్ అయింది. ఇప్పటికి ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంది. ఫైనల్ లుక్ అయితే నేను ఒకటే మేక్ చేశాను కదండి, ఇంకొకటి చేసామంటే అటువైపు పెట్టవచ్చు. అలా కాకుండా ఇది ఏంటంటే ఒకటే అయితే మన కార్నర్ ఉంటాయి కదా, వాల్ కార్నర్, అలా వాల్ కార్నర్కి కూడా పెట్టుకోవచ్చండి. ఓకే, మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని ఎంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.